2004లో వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత బహుశా మే నెలలో ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం, దానికి కొద్ది రోజుల ముందు కౌంటింగ్ జరిగింది. ఈవీఎంలు పెట్టాలని చెప్పిన చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు మ్యానిపులేట్ అన్నాడు ఆయన. మీరు ఒకసారి మీకు గుర్తు, ఆయన ఆ మాట అన్నాడు. కానీ అది జరగలేదు. మొన్న జగన్మోహన్ రెడ్డికి ఏపీ విడిపోయిన తర్వాత ఆయనకు నైట్ 12 గంటల వరకు జనాలు ఓట్లు వేసిండ్రు. అప్పుడు ఆనాడు విపక్షం ఈ మాట అన్నది. అంటే మామూలుగా పొలిటికల్ లీడర్లు చేసే స్టేట్మెంట్గా నిజాలు ఏమిటి అవని కాదు. చంద్రబాబు నాయుడు గారు ఫైట్ కూడా చేశారు దాని మీద. హరికృష్ణ అనే ఒక టెక్నీషియన్ని తీసుకొని, టెక్నికల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకుని ఆయన ఒక ప్రైవేట్ ఈవీఎంను దాన్ని కొనుక్కొని దాని డెమాన్స్ట్రేషన్కి ఎవరైనా రండి నేను చేసి చూపిస్తాను, ఇట్ కెన్ బి మ్యానిపులేటెడ్ అని వచ్చాడు. నేను కూడా ఉన్నాను ఆ టీంలో. ఎందుకు చెప్తాను, బాను 2008 ఆ టైంలో చాలా సీరియస్గా చేశారు. జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు మోడీ అసలు ఏం చదువుకోలేదు, మోడీ మీద గందరగోళంగా మాట్లాడాడు, అట్లనే ఈవీఎంలు మోసం జరిగిపోయింది అన్న తర్వాత ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఈవీఎంలో ఏమనట్లా. నేను అదే అంటున్నా. ఇప్పుడు అట్లా అనుకుంటే మోడీ 400 పార్ అన్నారు, 400 సీట్లు రావాలి, మరి రాలేదు కదా. అంటే వాళ్ళు చాలా టెక్నికల్గా ఉన్నారండి. వాళ్ళకి 420 రావాలనుకుంటే వస్తాయి, లేదు మనల్ని అనుమానిస్తారు అనుకుంటే కొంచెం అధికారం దాకా వచ్చి ఆగిపోతారు. దానికి మనం అయితే అందుకే నేను చెప్తుంది ఈవీఎంలని ఇప్పుడు బుచ్చన్ గారు, ఇప్పుడు మీరు నన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను సహకరించకపోతే, మీరు నాకు సహకరించకపోతే ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతుంది కదా. అవునా? ఇప్పుడు డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్గా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ఎన్నిక విధానాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ దగ్గర ఉందా, లేకపోతే దాన్ని దాటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది మాట ఏమని అంటున్నారు, చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, అలాంటిది ఏమీ లేదు అని డెమాన్స్ట్రేషన్లో చూపించాలి కదా. తీసుకోండి, ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని తీసుకోండి, మీరు కూర్చోండి, బెల్ కంపెనీని తీసుకోండి, ఈసీఎల్ని. కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి, మీరు ఎందువల్ల ఓడిపోయినామో, ఎందువల్ల గెలిచినామో, గెలిచినప్పుడు మన విజయమని, ఓడిపోయినప్పుడు కాదు ఫలానని అనడం ఎందుకు? సరిగ్గా ఒక ఆత్మవిమర్శ చేసుకొని, లేదా మీరు అంబేద్కర్ ఫిలాసఫీ లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒక క్లాస్ యాంగిల్ డైలాగ్ ఉంది కదా, ప్రజలు అనుకున్నది ఏమిటి, ప్రజలను మేము చేరుకోలేకపోయినాం, ప్రజలు మాకు రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు, తప్పులు జరిగితే సరిదిద్దుకుంటారు, స్టేట్మెంట్లు లేదు. దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్. నేను ఫస్ట్ రీజను మీకు ఎందుకు ఫస్ట్ నుంచి మీరు వాళ్ళు టగ్ ఆఫ్ వార్గా ఉన్నారంటే, ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ దట్ ఈవీఎంలు ఏదో మోసం చేసి మేమందరం జగన్కి వేసామనేది ఒక సెక్షన్ భావిస్తూ ఉంది. రెండవది ఏంటంటే, నేను ప్రత్యేకంగా మీరు నన్ను అడిగితే ఆధారాలు లేవు కాబట్టి, దో ఆమె టెక్నికల్ పర్సన్, ఆధారాలు లేవు కాబట్టి ఆధారాలు నిరూపించాల్సిన ఇన్స్టిట్యూషను అది రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విధానంలో మలుచుకోలేకపోయిందేమో. చేసాం కార్యక్రమాలు, కానీ నువ్వు దాన్ని ఎండ్ రిజల్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నీకు ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఈ బాక్స్లో చిన్న ప్రాసెస్ జరుగుద్ది. నువ్వు ఇక్కడి నుంచి ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ తీసుకొని లోపల ఉన్న మిషన్ పనిచేసి నీకు అవుట్పుట్ ఇస్తుంది. పొలిటికల్ పార్టీస్ అవుట్పుట్ ఏం కావాలి? ఓటు తన వైపు వేయించుకోవాలి, అంతే కదా. వాళ్ళు మళ్ళీ గెలవాలి. సో నువ్వు ఇచ్చిన ఇన్పుట్, నీ ప్రాసెస్ నీకు అవుట్పుట్ లేకుండా చేస్తే, అంటే ఇన్పుట్ అన్న తప్పై ఉండాలి, లేదా ఇక్కడ ప్రాసెస్ అన్నా వేరుగా ఉండాలి. ఇప్పుడు మీరు మనం చెరుకు రసానికి పోతాం, వాడు 4 వీల్స్ మధ్యలో ఒక చెరుకుగడ్డను దూర్చి 1కి 2 సార్లు లాస్ట్ బొట్టు వచ్చేంత వరకు పిప్పి చేసి మనకు రసం ఇస్తాడు. అవునా? ఏమొస్తుంది చివరిలో ఏమొస్తుంది? పిప్పి మిగులుతుంది, రసం మనకు వస్తుంది. అంటే రసం మనం తాగుతున్నాం. అంటే నీకు ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ పరిపాలించేటప్పుడు తర్వాత 5 సంవత్సరాలకి ఎన్నికలు వస్తాయని ప్రతి వాళ్ళకి తెలుసు కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ పెట్టుకోండి, రష్యా అమెరికా లాగా 4 సంవత్సరాలకో, లేకపోతే 2 పార్టీలు మాత్రమే ఉండాలి, లేకపోతే నీకు లండన్ లాగానో ఇంగ్లాండ్ లాగా ఇట్లా పెట్టలేదు. అయినా ప్రపంచం మొత్తం 36 దేశాల రాజ్యాంగాలు చదివి భారతదేశంలో ప్రతి 5 ఇయర్స్కి ఎన్నికలు పెట్టుకోండి. ఎందుకంటే మీకు నచ్చని వాడిని పక్కన పెట్టండి. ఎందుకు ఎన్నికలు? నీకు నచ్చకపోతే పక్కన పెట్టబ్బాయి అని. అవును, ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో నచ్చలేదు కాబట్టి అనుకుందాం, మాట ఉన్నదో మాట్లాడుకుందాం. ఎంతో కొంత బెటర్ అని ప్రజలు భావించిన దేశంలో రాహుల్ గాంధీకి గౌరవప్రదమైన సీట్లు ఇచ్చిండ్రు, నరేంద్ర మోదీకి కొన్ని సీట్లు తగ్గించిండ్రు. ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది, అక్కడ జగన్ ఓడిపోయిండు.
బీఆర్ఎస్ ఓడిపోవడానికి 10 ఏళ్ళు ఉన్నది కాబట్టి ఒక కారణం అనుకుందాం. 5 ఏళ్ళలో ఆయన తక్కువ సీట్లు ఎందుకు వచ్చినాయి? ప్రజలకు పార్టీకి ఎక్కడ లింకు తెగిపోయింది? ప్రజలు ఆశించింది ఏమిటి? గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోలేకపోయిందా? ఏం జరిగింది? యా అంటే మీరన్నది $1 బిలియన్ క్వశ్చన్ మాకు మేము వేసుకొని పరిష్కారం చూపించుకోవాలంటే ఒక ప్రశ్న అది. యాజ్ ఎ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అనుకున్నది ఒకటి, ప్రజలు మాకు ఇచ్చినటువంటి నిర్ణయం ఒకటి. ఎగ్జాక్ట్గా మాతోటి ప్రజల్ని మేము తీసుకురాలేకపోయామనేది మేము భావిస్తూ ఉన్నాం. అంటే మెజార్టీ 40% వచ్చారు కదా. 40% రీజనల్ పార్టీస్లో జనరల్గా 2 ఉంటాయి కాబట్టి అటు కొన్ని ఇటు కొన్ని ఓట్లు వస్తాయి. అయితే మేము అప్ టు ది మార్క్ మేము ప్రజల్లోకి సరిగా వెళ్ళలేకపోయామేమో, మాలో లోపం ఉందేమో, మా ఎమ్మెల్యేలు వాళ్ళు అడిగినట్టుగా జరగలేదేమో, లేకపోతే ఎమ్మెల్యేలని రిజెక్ట్ చేశారేమో. ప్రజలు 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మీద కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని ఏర్పాటు చేసుకున్నారేమో. అంటే ఇవన్నీ ముందు మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము కరెక్ట్గా చేసుకొని ఎలక్షన్లోకి వెళ్ళుంటే బాగుండు. మీరు ఇక్కడ తెలంగాణని కంపేర్ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ గాట్ చేంజ్ ఆఫ్టర్ 10 years అన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలనే పోయింది అనుకుంటే, అందుకే ఇందాక నేను చెప్పాను, వన్ థింగ్ ఈజ్ కాన్స్టెంట్ దట్ ఈజ్ చేంజ్. అది 5 సంవత్సరాలకి మారుతుందా, 10 సంవత్సరాలు మారుతుందా, ఈ రాష్ట్రంలో ఒకసారి ఒక చోటు వస్తే దీనిలాగా అక్కడ వస్తుందని లేదు. అక్కడ ముందు జరిగినటువంటి వాతావరణం నేను మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ ఇంకో పదం యాడ్ చేస్తాను. 39 సీట్లు ఇక్కడ వచ్చినాయి, 11 సీట్లు అక్కడ వచ్చినాయి. యా, ఇది కూడా గుర్తించాలి. దాన్ని మేము చాలా సీరియస్గానే తీసుకుంటున్నాం. అంటే మేము ఎందుకు ఇంత డ్రాస్టిక్గా పడిపోయాము, ఇంత డిజాస్టర్ డిఫీట్ ఎందుకు వచ్చింది? నిజంగా అవతల వైపు ఉన్న వ్యక్తి నమ్మదగిన వ్యక్తా, లేకపోతే ఆ పార్టీలన్నీ కూడా పెద్ద గతంలో ఏమన్నా చేసినాయా? 2,75,000 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పంచిన తర్వాత జనరల్గా ఏమనుకుంటామంటే కొంత విశ్వాసం ఉంటుందని అనుకుంటాం. విశ్వాసం లేదని కాదు. అయితే వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళ మార్పును కోరుకున్న విధానంలో ఆ 3 పార్టీలు ప్రభావితం చేసినంతగా మేము ఇన్ని డబ్బులు పెట్టినా, ఇంత యాక్టివిటీ ఇచ్చినా మేము ఎక్కడో వెనకబడి ఉన్నామనేది నా అభిప్రాయం. ఆ వెనుకబాటు ఎక్కడుందో దాన్ని గుర్తించి నెక్స్ట్ లెసన్గా తీసుకొని, నెక్స్ట్ ఒక గుణపాఠంగా తీసుకొని మేము ముందుకెళ్ళటం కోసం వెళ్తున్న నేపథ్యంలోనే అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి యాక్టివిటీని ప్రశ్నించే క్రమంలో వస్తూ మీకు వచ్చిన డౌట్ ఏంటంటే టగ్ ఆఫ్ వార్గా పోతున్నాయి. 2 నెలలు కూడా ఎలక్షన్ కాలేదు అంటే ఏమైంది? నీకు అమ్మఒడి కార్యక్రమాన్ని పుట్టిన ప్రతి పిల్లవాడికి నీకు 15 నీకు 15 నీకు 15 అన్న వాళ్ళందరూ కూడా ఒకడికి కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పెన్షన్ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఎందుకు నువ్వు అన్ని వైట్ కార్డులు వేడుకున్నాయి మొత్తం? కానీ సార్ ఒక మాట చెప్పను సార్, సమాజాన్ని మనం అర్థం చేసుకోవడం వేరు, మనల్ని సమాజం ఎట్లా అర్థం చేసుకునేది వేరు. ఇటు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మాకు అర్థమైంది తెలంగాణ నేను అనుకున్నారు, నాకు అర్థమైంది ఆంధ్రప్రదేశ్ ఆయన అనుకున్నారు. కానీ వీళ్ళ గురించి సమాజం ఏమనుకున్నది తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఆ విషయం బహుశా మిస్ అయిందే మరి అక్కడ. అసలు టీఆర్ఎస్ ఇంకొక 5 సంవత్సరాలు కంటిన్యూస్గా గెలవాలని మీరు ఎందుకు అనుకున్నారు? గెలవాలని టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అనుకున్నారు? నేనేమనుకుంటలేను, జరిగిన పరిణామం చెప్తున్నాను నేను. టీఆర్ఎస్ కంటిన్యూస్గా గెలవాలని ఎందుకు అనుకుంటారు? ఇదేమీ మన జాగీర్ కాదు కదా, ప్రజల కదా. నేను అనేది ఏమిటంటే ఓకే, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులలో ఏమున్నదో, ప్రజలు వీళ్ళు పొరపాటు చేస్తున్నారు, ఇక్కడ మా ఆలోచనకు అనుగుణంగా లేరు అని ప్రజల్లో వచ్చిన ఒక భావనను వీళ్ళు గుర్తించలేదు. ఎస్, దేర్ వీఆర్. ప్రజల్లో వచ్చిన భావనే కాదు, పనిచేసే క్రమంలో కూడా 5 సంవత్సరాలు పనిచేసే క్రమంలో కూడా మన ఎవల్యూషను, మన గ్రాఫ్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ గీస్తే గతంలో ప్రజలు మనల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, మనం ప్రజల్లో ఎలా ఉన్నాము అనేది మన ప్రతి నిమిషం అర్థమవుతూనే ఉంటుంది.